ఇంతవరకు తండ్రి నీ బిడ్డలనైనా అబ్బా తండ్రి అని మొరపెట్టారు తండ్రి. నైనా తన కుటుంబాల కోసము, తన పిల్లల కోసము, తన గ్రామం కోసము, అయా రక్త సంబంధికుల కోసము, కుటుంబ సభ్యుల కోసము, బంధువుల కోసము అయా నీ బిడ్డలు మొరపెట్టారు తండ్రి. నైనా మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా నీ బిడ్డలకు మీరు ఉంచినటువంటి నైనా నా తండ్రి భారాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రభా నశించిపోతున్నారని, నాశనానికి వెళ్ళిపోతున్నారని, భయంకరమైన పాపములో ఉండాలని, శాపములో ఉంటున్నారని, దుర్మార్గములో జీవిస్తున్నారని అయ్యా నా తండ్రి నైనా మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపలోనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రాలు మహోన్నతుడా, స్తోత్రాలు మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్యా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నా తండ్రి ప్రార్థన ఆలకించు వాడవు, ప్రార్థన అంగీకరించు వాడవు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, ప్రార్థనకు అయ్యా నైనా నాన్న నా తండ్రి ప్రార్థనకు నా తండ్రి సఫలీకృతం చేసే దేవుడవు నైనా. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో తండ్రి అయ్యా నీ సన్నిధిలో మోకరించాము తండ్రి. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నైనా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన నా తండ్రి నాయన యేసు కృప నా తండ్రి కానాల సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నవారిని, పెద్దవారిని, స్త్రీలను, పురుషులను, చదువుతున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని నా తండ్రి నాయన, కూలి పని చేసుకున్నటువంటి వారిని, ప్రయాణం చేస్తున్నటువంటి వారిని, ఇంటి పని చేసుకున్నటువంటి వారిని నైనా నా తండ్రి, వంట పని చేసుకున్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ సమయంలో నైనా జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇన్ని రోజులు ప్రభా తెలుసో తెలియకో అయ్యా నా తండ్రి తెలియని ప్రార్థనలు చేశాము నాయన, తెలియని భక్తిని చేశాము తండ్రి, తెలియని విశ్వాసాన్ని నైనా మేము పాటించగలిగాము తండ్రి. ఈ రోజు నుంచి నైనా నా తండ్రి తెలిసిన భక్తి, తెలిసిన ప్రార్థన, తెలిసిన ఆరాధన, నీకు అనుకూలమైన ప్రార్థన, నీకు ఇష్టమైన ప్రార్థన మేము అందరం కలిసి ప్రార్థన చేయటకు తండ్రి మీరే కృపలో సహాయం చేయండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కుటుంబంలో తండ్రి కొందరికి రక్షణ లేదు ప్రభా నా తండ్రి. భార్య రక్షణ పొందితే భర్తకు రక్షణ లేదు, భర్త రక్షణ పొందితే భార్యకు రక్షణ లేదు, పిల్లలు రక్షణ పొందితే పెద్దలకు రక్షణ లేదు, పెద్దలు రక్షణ పొందితే పిల్లలకు రక్షణ లేదయ్యా. నా తండ్రి రక్షణ లేక ఎంతో మంది నాయన నా తండ్రి కానాల గ్రామంలో నశించిపోతున్నారయ్యా. త్రాగుడుకు అలవాటు పడి, వ్యభిచారానికి అలవాటు పడి, దొంగతనానికి అలవాటు పడి, విగ్రహారాధనకు అలవాటు పడి, సినిమాలకు సీరియల్కు అలవాటు పడి, రహస్య పాపములో చీకటిలో చెడిపోయి పడిపోయి తిరుగుచూ ఉన్నారయ్యా. ఈ రాత్రి తండ్రి సంఘమంతయు నీ సన్నిధిలో చేరి నీ పాదములు పట్టుకొని అడుగుతూ ఉన్నాము తండ్రి. పాపములో, శాపములో, చీకటిలో, వ్యసనములో పడిపోయి చెడిపోయి తిరుగుచూ ఉన్న ప్రతి నీ కుమారులను, నీ కుమార్తెను యేసుక్రీస్తు నామములో విడిపించండి. స్తోత్ర తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తెలుసో తెలియక ఉంటున్నారయ్యా, తెలుసో తెలియక బ్రతుకుతూ ఉన్నారయ్యా. సత్యము తెలియక, ఇదిగో మార్గము తెలియక అయ్యా నాయన తండ్రి రహస్యంగా జీవిస్తున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకునే తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఎంతో మంది ప్రభా నైనా నా తండ్రి త్రాగుడు అలవాటు పడి కుటుంబంలోనైనా భార్య పిల్లలకు నెమ్మది లేక చేతుల కష్టాయుతమంతా కూడా నైనా నా త్రాగుడుకు వ్యయము చేసుకుంటూ నేను నా తన కుటుంబంలో నలిగిపోతున్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. త్రాగుడు గోతులు విడిపించండి అయ్యా, త్రాగు నుంచి విడిపించండి అయ్యా. త్రాగి 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 నైనా నా తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారయ్యా, డబ్బులు చెడగొట్టుకుంటున్నారయ్యా. పిల్లలు నైనా నా తన తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక చిప్పిరి గుడ్లతో బ్రతుకుతూ ఉన్నారయ్యా. జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కానాల గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని
అయ్యా ప్రతి ఇంటిని అయ్యా ప్రతి నా సహోదరుని దర్శించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విడిపించండి అయ్యా, దుర్వ్యసనాల నుంచి విడిపించండి అయ్యా, పాపం నుంచి విడిపించండి అయ్యా, త్రాగుడు నుంచి విడిపించండి అయ్యా, విచారం నుంచి విడిపించండి అయ్యా, దొంగతనం నుంచి విడిపించండి అయ్యా, సోమరితనం నుంచి విడిపించండి అయ్యా, ప్రతి చీకటి నుంచి విడిపించండి అయ్యా, ప్రతి రోగం నుంచి విడిపించండి అయ్యా, ప్రతి విగ్రహాల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా గ్రామము నీదయ్యా, గ్రామమునైనా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. గ్రామములో ఉన్న ప్రతి అయ్యా నీ కుమారుని కుమార్తెలను, స్త్రీలను, పురుషులను, చిన్నవారిని, పెద్దవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఇంటిని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి, చిన్నవారిని దర్శించండి, పెద్దవారిని దర్శించండి, స్త్రీలను దర్శించండి, పురుషులను దర్శించండి. యేసు నామములో అయ్యా ముట్టండి, తాకండి, పాపం నుండి విడిపించండి తండ్రి. స్తోత్రాలు నైనా, వందనాలు చెల్లించండి. గ్రామాన్ని చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. గ్రామాన్ని దర్శించండి అయ్యా, గ్రామాన్ని ముట్టండి అయ్యా, గ్రామంలో అడుగు పెట్టండి అయ్యా, గ్రామంలో ప్రభు మీరు ఉండండి నాయన. గ్రామాన్ని దీవించండి అయ్యా, గ్రామాన్ని ఆశీర్వదించండి అయ్యా, గ్రామాన్ని వర్ధిల్ల చేయండి అయ్యా, గ్రామాన్ని విస్తరింప చేయండి అయ్యా, గ్రామాన్ని ఫలింప చేయండి అయ్యా. గ్రామంలో వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, చదువుతూ ఉన్న వారిని దీవించండి, ఉద్యోగం చేస్తున్న వారిని దీవించండి, కూలి పని చేస్తున్న వారిని దీవించండి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాము. విచారానికి అలవాటు, ఇదిగో ప్రభు విగ్రహాలకు అలవాటు పడిపోయి, సినిమాలకు సీరియల్కి అలవాటు పడిపోయిన కుటుంబంలో తండ్రి అలిగిపోతున్నారు తండ్రి. కుటుంబంలో కృంగిపోతున్నారయ్యా. కుటుంబంలో ప్రభునైనా నెమ్మది లేక ఉంటున్నారయ్యా. నా తండ్రి సమాధానం లేక ఉంటున్నారయ్యా, సంతోషం లేక ఉంటున్నారయ్యా, ఆనందం లేక ఉంటున్నారయ్యా. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ కానాల గ్రామానికి ప్రభు నన్ను ఎందు నిమిత్తం నడిపించావో నాయన. ఇదిగో ప్రభు ఎందు నిమిత్తం సంఘాన్ని స్థాపించావో నాయన. ఆ తండ్రి ఏ కుటుంబం నశించిపోతుందో, ఏ మనిషి నశించిపోతున్నాడు, ఏ యవనస్తులు నశించిపోతున్నారు అయ్యా, నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఈ సమయంలో ప్రభు సంఘమంతయు గ్రామం కోసం ప్రార్థిస్తున్నాము. గ్రామానికి రక్షణ కావాలయ్యా, గ్రామానికి విడుదల కావాలయ్యా, గ్రామం రక్షణ పొందాలయ్యా, గ్రామం స్వస్థ పొందాలయ్యా, గ్రామంలో ఉన్న పాపము తొలగిపోవాలయ్యా, గ్రామంలో ఉన్న దుష్కార్యాలు తొలగిపోవాలయ్యా. గ్రామాన్ని పట్టి పీడించేటువంటి ప్రతి విధమైన దురాత్మ, అపవిత్రాత్మ, చీకటి, అపకారము శక్తులను యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తి గల నామములో విడిపించండి నాయనా. తండ్రి స్తోత్రాలు. గ్రామాన్ని దర్శించండి, గ్రామాన్ని దర్శించండి అయ్యా. నేనే పట్టణానికి రక్షణ ఇచ్చినట్లుగా ఇదిగో ప్రభా ఈ గ్రామానికి రక్షణ ప్రసాదించండి. ఈ గ్రామానికి విడుదల కలగచేయండి, ఈ గ్రామానికి విమోచన కలగచేయండి, ఈ గ్రామానికి శాంతి సమాధానం అనుగ్రహించండి. ఈ గ్రామంలో ఉన్న గొడవలు, కొట్లాటలు, పీకులాటలు, అల్లర్లు యేసు నామములో తొలగించండి. సహాయం చేయండి. గొప్ప తండ్రి స్తోత్రాలు, నమ్మదగిన తండ్రి స్తోత్రాలు, పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు, పరలోకపు తండ్రి స్తోత్రాలు. నేను యేసు కృప సంఘాన్ని నా తండ్రి కణలో స్థాపించారు తండ్రి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈ సమయంలో నైనా జ్ఞాపకం చేసుకుంటాను నైనా, నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను. సంఘము నైనా నడిపించడానికి తండ్రి, సంఘానికి సహకరించేటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రార్థన పరముగా, పరిచర్య పరంగా, ఆర్థికంగా ఇదిగో ప్రభావం నైనా సహకరించేటువంటి నైనా నీ బిడ్డలు తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన తండ్రి స్తోత్రాలు, పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. ఆయన నా తండ్రి సంఘటనను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నీ బిడ్డ ప్రభా నా తండ్రి మోకాల నొప్పులతో బాధపడుతుండగా శరీరంలో ఉన్న ప్రతి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు సంపూర్ణంగా స్వస్థతను ప్రభా, ఆరోగ్యం ప్రసాదించండి. గాయపడిన హస్తముతో ముట్టండి అయ్యా. నైనా ప్రతి విధమైనటువంటి అనారోగ్యాన్ని యేసు క్రీస్తు నామములో
తొలగించండి, గాయపడిన హస్తముతో ముట్టండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి మా ప్రియ సహోదరి తండ్రి సాలొమోను తండ్రి జ్ఞాపకం చేసుకొని సహోదరిపై నీ కృపను ఉంచండి నాయన. సంతతిని దీవించండి ప్రభు. ఆనందను జగను జ్ఞాపకం చేసుకుని తండ్రి యవనస్తులు ప్రభు చేపట్టి నడిపించండి నాయన. నాయన నా తండ్రి ఎక్కడ చెడిపోకుండా పడిపోకుండా నాయన లోకానికి పాపానికి దుష్టునికి దుష్టు యొక్క సహవాసానికి అలవాటు పడకుండా ఓ నాయన నా తండ్రి చేపట్టి నడిపించండి తండ్రి. స్తోత్రాలు. నీ బిడ్డ చేసే పనిని దీవించండి. విధురాలు ప్రభు విధురాలు పక్షమున రాజ్యమంతని సెలవిచ్చారు తండ్రి. అయ్యా నా తండ్రి సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడని మీరు సెలవిచ్చారు తండ్రి. మీరే భర్తగా తండ్రిగా దేవుడిగా కాపరిగా రథ సారథిగా అన్ని విషయంలోనైనా మీరే ఉండి నడిపించండి, పోషించండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి ఆయన. స్తోత్రాలు. దిక్కులేని వారికి మీరే దిక్కయ్యా, మీరే తండ్రిగా, మీరే దేవుడిగా, మీరే భర్తగా మీ బిడ్డకు తోడుగా ఉండండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి ప్రియ సహోదరుడు నా తండ్రి యాకోబును అక్కను పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. శాలెమును జ్ఞాపకం చేసుకోండి. చదువుకు ఆటంకంగా ఏ సోదను ఏ బలహీనతో నేను ఉండి నలిగిపోతుండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి యాకోబును రక్షణ ప్రసాదించండి ఆయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే నా ప్రభు నా తండ్రి ప్రియ సహోదరుడు తండ్రి సొలొమోను అలాగే నా తండ్రి పుష్ప శిష్యుని జ్ఞాపకం చేసుకుని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ పాదములకు స్తోత్రాలు. యవనస్తులు ప్రభా కుటుంబంలో ప్రభా నాయన నా తండ్రి గొప్ప ఆదరణ మీకు ఇచ్చారు తండ్రి. గొప్ప రక్షణ అనుగ్రహించండి. ఇదిగో ప్రభా సహోదరునికి ప్రభా సొలొమోనుకు తండ్రి రక్షణ ప్రసాదించండి. అయ్యా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిల్లలను దీవించండి, చేతుల కష్టాయితని దీవించండి, కుటుంబంలో ఉన్న కొరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, అవసరాలు తీర్చండి, వ్యాధి బాధలు తీర్చండి, దరిద్రాన్ని తొలగించండి, పేదరికాన్ని తొలగించండి, కరువును తొలగించండి, లేమిని తొలగించండి. ఓ నత్తని సంపదను ప్రసాదించండి, ఆస్తి ఐశ్వర్యమును ప్రసాదించండి, ఆరోగ్యమును ప్రసాదించండి, శాంతి సమాధానం ప్రసాదించండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, ఆనందమును అనుగ్రహించండి, సంతోషమును అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డను చేపట్టి నడిపించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి బాబులను అక్కను ముగ్గురు కుమారులను వారి చదువులను జ్ఞాపకం చేసుకుంది. నీ బిడ్డలు తండ్రి నైనా దర్శించండి ప్రభా. నా తండ్రి దాదాపు నైనా కొన్ని లక్షలతో అయ్యా నీ బిడ్డలు తండ్రి నైనా అప్పులతో ఉంటున్నాడని ఇదిగో ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రాలు రక్షక స్తోత్రాలు, విమోచకుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. ఇదిగో ప్రభా నైనా అప్పుల నుంచి విడిపించండి, పేదరికం నుంచి విడిపించండి, కరువు కష్టం నుంచి విడిపించండి, ఓ దరిద్రం నుంచి విడిపించండి. యేసు క్రీస్తు ప్రభువుల వారి శక్తిగల నామములో ఇదిగో ప్రభు దరిద్రపు కాడిని, దరిద్రపు కట్లను, దరిద్రపు దయ్యమును యేసు నామములో తొలగించండి. పిల్లలను వారి చదువులను జ్ఞాపకం చేసుకుని జీవించండి. అయినా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి అశోకుడు నయోమిని పిల్లలను తండ్రి జ్ఞాపకం చేస్తుంది, హెబిబును జ్ఞాపకం చేస్తుంది. దేవా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అశోకుడైనా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, జ్ఞానము తెలివి అనుగ్రహించండి. అయా నా తండ్రి హెబిబును దీవించండి, పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, చేతుల కష్టాయతని దీవించండి. అయినా మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. వారి అత్తగారిని మామగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆంటీని అంకులు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు వచ్చినా సంతోషంగా ఆనందంగా తన కుటుంబంలో చేర్చుకొని నవ్వుతూ పలకరించేటువంటి కుటుంబమునైనా పెద్దలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ వయసులోనైనా తండ్రి పిల్లల గురించి కానీ, కోడల గురించి కానీ, మనవల గురించి కానీ, మనవరాల గురించి కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇదిగో ప్రభా సంతోషంగా ఆనందంగా నేను పెట్టుకున్నట్లుగా నీ కృపలో ప్రసాదించండి. ఆయన ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి నాయన నా ప్రభా నా తండ్రి మీరు మన జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన పాపను జ్ఞాపకం చేసుకుని ఆయన పాప తండ్రి 10వ తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుని జీవించండి. మీరు మన తండ్రి నేను విధవరాలు ప్రభా తోడుగా ఉండండి, కృప చూపండి, చేతుల కష్టాయతని దీవించండి. మీరేనైనా భర్తగా, తండ్రిగా, దేవుడిగా, దిక్కుగా నైనా అన్ని విధాలుగా పోషించండి, నడిపించండి, సహాయించండి తండ్రి. స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి మాతో మొక్కలిచ్చిన ప్రియ తల్లినైనా భాగ్యమును జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి ఇచ్చిన భర్తను జ్ఞాపకం చేసుకోండి, ఆమెకి ఇచ్చిన కుమారులను నేను జ్ఞాపకం చేసుకోండి, ఓడల్ని జ్ఞాపకం చేసుకోండి, మనవరాల్ని జ్ఞాపకం చేసుకోండి, భర్తను జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. భర్తకునైనా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. భర్తకునైనా మంచి అయ్యా నా తండ్రి రక్షణ ప్రసాదించండి. మందిరానికి వచ్చినట్లుగా సహాయం చేయండి. త్రాగుడు నుంచి, దుర్వ్యసనాల నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, దుర్నీతి నుంచి, చీకటి నుంచి యేసు నామములో విడిపించండి. ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి విజయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి కుమారుని దీవించండి. నేను స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి భాగ్యమైన తల్లి గారిని అత్తగారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నా తండ్రి జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతికి ఇచ్చినటువంటి భర్తను జ్ఞాపకం చేసుకోండి. నేను పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతాపును జ్ఞాపకం చేసుకోండి. చేసే పనిలో తోడుగా ఉండండి. చేతుల కష్టాయతను దీవించండి. అయినా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇదిగో ప్రభు నా తండ్రి కరణమును పుల్లయనకు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారిని వారి కుటుంబాలను ఇదిగోనైనా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నా తండ్రి పుల్లయను ఇదిగో ప్రభు నయోమెక్కను జ్ఞాపకం చేసుకుని పిల్లలను జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించండి. అక్కకున్న అనారోగ్యాన్ని తొలగించండి. వ్యాధి బాధలను తొలగించండి. గొంతు భాగాన్ని ఉంచండి. ఇదిగో ప్రభు మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నా తండ్రి గ్రామంలో నేను యేసుక్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా తన గ్రామంలో త్రాగుడుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, విగ్రహాధికులు కానీ, సోమరులు కానీ ఇదిగో ప్రభు ఇలాంటి పాపంలో ఉన్న వారిని చీకట్లో ఏమాత్రం ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరే విడిపించండి, విమోచించండి అనే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నవారిని, పెద్దవారిని, నేను స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలు ప్రభు నాయన ఈరోజు సంపూర్ణ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ఉందని ఇదిగో ప్రభు ఆశతో వచ్చి నేను స్తుతించారు, పాడారు, ప్రార్థించగలిగారు. ఇదిగో ప్రభు పరిచర్యలో పాలు పంపులు పొందారు. నేను వారిని వారి భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, జ్ఞాపకం చేసుకుని దీవించండి అయ్యా. నేను పిల్లలకు కావలసిన జ్ఞానము తెలివి అనుగ్రహించండి. బాలులకు సమయంలో ఎలాగైతే నిసడిలో వర్ధిల్లాడు అలా ఆ రీతిగా వర్ధిల్లినట్టుగా సహాయం చేయండి. వారిని, వారి తల్లిదండ్రులు, వారి బంధువులను, చుట్టాలను, స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కృపలో జ్ఞాపకం చేస్తుంది. అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ప్రియ చెల్లి శైలుడు జ్ఞాపకం చేస్తుంది. శైలజపై నీ కృప ఉంచండి. గర్భముతో ఉంటుందయ్యా. నువ్వునైనా నా తల్లి ఉమ్ము నీరు తక్కువగా ఉంటుందని నీ బిడ్డ తండ్రి నా ప్రభ తల్లినైనా నా తల్లి వాక్యం తర్వాత చెప్పిందయ్యా. మీరు విన్నారు నైనా. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెల్లికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చక్కటి కానుకను ప్రసాదించండి. ఎలాంటి ఆపరేషన్ పడకుండా కత్తి కన్నా కర్ణ గొప్పదని మీరు సెలవిచ్చారు తండ్రి. కత్తినైనా కడుపు మీద పడకుండా యేసు నామములో నీ బిడ్డకునైనా సంపూర్ణమైన కానుకను ప్రసాదించండి. ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానదనాలు అని మీరు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి ప్రభా. ఎవరైనా మర్చిపోయానేవో తండ్రి, కొందరి పేర్లు తెలివయ్యా నా తండ్రి జ్ఞాపకం చేస్తున్న తండ్రి. నైనా దీవించండి ప్రభా. నైనా ఆశీర్వదించండి. నైనా నీ కృపలో నైనా ఆశీర్వదించండి. తోడుగా ఉండండి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. అల్పుడే నన్ను, నా కుటుంబాన్ని ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. స్తోత్రాలు అయినా నా ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కోలుకుంట సంఘాన్ని దీవించండి. యేసు కృప మినిస్ట్రీస్ని ఇదిగో ప్రభా దైవ సేవకులు సుధాకర్ అన్న గారిని, మినిస్ట్రీస్ని, సేవకులను, సంఘాలను, విశ్వాసులను నైనా జ్ఞాపకం చేసుకోండి. మందిరాలు లేని చోట మందిరాలు కట్టించండి. అయా స్థలాలు లేని చోట స్థలాలు అనుగ్రహించండి. సంఘాలను వృద్ధి చేయండి. సంఘాలను బలపరచండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘాలను బలపరచండి. సంఘాల ప్రేమని కృపను ఉంచండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘాలలో ఉన్న అశాంతిని సమాధానం తొలగించండి. సంఘంపై ఏ దృష్టికి చీకటి అధికారం లేకుండా సంఘాన్ని కృపలో భద్రపరచండి నైనా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి రాత్రి ప్రభా హాస్పిటల్లో అనారోగ్యంతో నలిగిపోతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. ఈ రాత్రి నైనా చెరసాల మధ్యలో చేరలేనైనా నా తండ్రి నలిగిపోతున్న వారికి విడుదల కలిగించండి. ఈ రాత్రి తండ్రి నాయన స్టీమర్లలో, ఫ్లైట్లలో, బస్సులలో, రకరకాల వాహనాలలో ప్రయాణించేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నైనా నా తండ్రి వృద్ధులను, అనాథులను, అభాగ్యులను, గర్భిణీ స్త్రీలను, బాలంతులను, చంటి బిడ్డలను, విధవరాళ్లను అయ్యా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. తినడానికి అన్నము లేక అయ్యా నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తినడానికి నివాసం లేక అతని చెట్ల కింద, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నలిగిపోతూ నైనా చలికి, ఎండకు, గాలికి, వర్షానికి నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఈ రాత్రినైనా ఈ సమయంలో ప్రభువా నా తండ్రి నా దేశాన్ని నా రాష్ట్రాన్ని నా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా దేశానికి రక్షణ ప్రసాదించండి. ఇమ్మానుయేలు దేశముగా మార్చండి. మా దేశాన్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులను మార్చండి. మా దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు నీతిగా న్యాయంగా క్రమంగా ఇదిగో ప్రభువా పరిపాలించడానికి సహాయం చేయండి. నా మా దేశాన్ని ఇమ్మానుయేలు దేశముగా మార్చండి. మా దేశంలో ఉన్న అన్యాయాన్ని అక్రమాన్ని తొలగించండి. మా దేశంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని దీవించండి. పోలీసు డిపార్ట్మెంట్ వారిని, మిలిటరీ డిపార్ట్మెంట్ వారిని, టీచర్ డిపార్ట్మెంట్ వారిని, పోస్ట్ మ్యాన్ డిపార్ట్మెంట్ వారిని, హాస్పిటల్ డిపార్ట్మెంట్ వారిని, ఓ నైనా ప్రతి డిపార్ట్మెంట్ వారిని అయ్యా జ్ఞాపకం చేసుకుని దీవించండి. నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజకీయ నాయకులు దీవించండి. వందనాలు చెల్లిస్తున్నాను. నా దేశ ప్రజలకు రక్షణ ప్రసాదించండి. అయ్యా మీ పాదములకు స్తోత్రాలు. ఈ సమయంలోనే కానాల గ్రామాన్ని మరోసారి నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న సంఘాలను, ఈ గ్రామంలో సేవ చేసేటువంటి వారిని, ఈ గ్రామంలో ఉన్న విశ్వాసాలను, ఈ గ్రామంలో ఉన్న సకల ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. అయ్యా ఎవరిని అనారోగ్యంతో ఉన్నట్లయితే స్వస్థత అనుగ్రహించండి. అప్పులతో ఉన్నట్లయితే సిరి సంపద ప్రసాదించండి. బలహీనగా ఉన్నట్లయితే బలపరచండి. పడిపోయి ఉన్నట్లయితే తిరిగి లేవనెత్తండి. అయ్యా మీ పాదములకు స్తోత్రాలు. చదువుతున్న పిల్లలకు మంచి తెలివి, మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. కూలి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకోవచ్చు. తండ్రి ఈ సంపూర్ణ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న వారిని, పాడిన వారిని, ప్రార్థించిన వారిని, పరిచర్య చేసిన వారిని